ఇవాళ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 9:30 ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించడంతో కార్యక్రమం మొదలవుతుంది. 10:30 కర్తవ్య పథ్లో ప్రధాన పరేడ్ ప్రారంభమవుతుంది. ఇక ఉదయం 10:15 నుంచి 10:30 మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పరేడ్ సుమారు 90 నిమిషాల పాటు కొనసాగి మధ్యాహ్నం 12 గంటలకల్లా ముగుస్తుంది. రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. కర్తవ్య పథ్లో పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు ఏఏ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించనున్నారు. ఇక అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. అన్ని సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలతో అనుసంధానించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా పోలీసులు స్మార్ట్ గ్లాసెస్ ధరించి విధుల్లో పాల్గొంటారు. రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, చుట్టూ పెంచిన ముఖంపై గాయాలు ఉన్న పాత, కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. స్మార్ట్ గ్లాసెస్లో ఉండే కెమెరా మొబైల్ యాప్తో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో దాదాపు 65,000 మంది నేరస్తుల డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా నేరస్తుడు కనిపిస్తే ఈ పరికరం వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10,000 పోలీసులు, 3,000 పైగా సీసీటీవీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. 3 అంచెల తనిఖీలు నిర్వహించున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరి ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్, అదిలా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబైంది. దానిలో భాగంగా భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఆవిష్కరించడం ద్వారా ఈ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా పెరేడ్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 17 శకటాలు, వారి వారి రాష్ట్రాల ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ఆ శకటాలను రూపొందించారు. వారితో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలకు సంబంధించి 13 శకటాలను కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రూపొందించి మొత్తం 30 శకటాలు ఈ రోజు పెరేడ్ లో కనువిందు చేయనున్నాయి. వాటితో పాటు సైనిక విన్యాసాలు, ఎప్పట్లాగే సైనిక విన్యాసాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కానీ, సిఐఎస్ఎఫ్, అలాగే రైట్ శివ, థ్యాంక్ యూ.